నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుబి మోగించిన సందర్భంగా బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా నాయకులంతా బోడిపాలెం వంతెన సెంటర్ నుండి మారుతి సెంటర్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం. జై బీజేపీ. చెప్పండి. ఈవేళ మరి భారతదేశంలో 5 రాష్ట్రాలు కౌంటింగ్ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా మన రాష్ట్రాలైనటువంటి అస్సాంలో రావడం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మరి గత నుంచి కూడా మనం ఇప్పుడు 0 స్టార్ట్ చేసాం కదా. ఈవేళ అక్కడ అనేక మంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వేసి మంది నివాసులు మన భారతీయ జనతా పార్టీ రాకుండా అడ్డుకోవడం జరిగింది. అటువంటి సమయంలో మరి సర్రాన్ని బట్టి ఒక కార్యక్రమం పెట్టి ఓట్లు బంగ్లాదేశ్లో ఉన్న ఓటర్లందరూ కూడా తొలగించడం జరిగింది. అదే దృష్టిపడింది. ఈవేళ భారతీయ జనతా పార్టీ మరి చాలా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా అలాగే కేంద్ర నాయకులందరూ కూడా చేసి 190 సీట్లతో పశ్చిమ బెంగాల్లో చాలా అధికారం రావడం జరిగింది. ఈవేళ నిజమైన స్వతంత్రం ఈవేళ వచ్చింది. ఎందుకంటే ఈవేళ ఇక్కడ అనేక మంది సంఘ నాయకులు చేపట్టారు. ముఖర్జీ గారు అటువంటి వాళ్ళందరూ కూడా గడ్డది. ఆ గడ్డలో ఈవేళ భారతీయ జనతా పార్టీ పూర్వం అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఉండేది. తర్వాత మమతా బెనర్జీ వచ్చి మన హిందూ మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. ఈవేళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళందరితో కూడా ఉమ్మక్కై మన మీద గట్టిగట్టి చాలా రకరకాల ప్రయత్నం చేసింది. ఎన్ని అబద్ధాలు వేసినా కూడా ఈవేళ భారతదేశంలో మరి ప్రపంచ నేత అయినట్టు మన నరేంద్ర మోడీ గారు ఈవేళ కృషి చేసి ఈవేళ పశ్చిమ బెంగాల్, అలాగే అస్సాం, అలాగే పాండిచేరి రాష్ట్రంలో పూర్తిగా మన భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం, అలాగే ఈవేళ తమిళనాడులో కూడా డిఎంకే మన చాలా తీవ్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు చాలా తీవ్ర స్థాయిలో మహిళా బిల్లుని వ్యతిరేకిస్తూ చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టి ఈవేళ డిఎంకే కూడా అక్కడ ఓటమి చెందింది. ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అక్కడ మార్పు జరిగింది. చాలా భారతీయ జనతా పార్టీ నిజమైన స్వతంత్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడమే నిజమైన స్వతంత్రం అని చెప్పి నేను మరో చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ. జై మోడీ. జై మోడీ. నరేంద్ర మోదీ నాయకత్వం.